హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి. ఏదైనా ఒక స్టాక్ అవ్వచ్చు, లేదా ఇండెక్స్ అవ్వచ్చు. మీరు ట్రేడ్ చేయాలనుకున్నా, ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నా, ఖచ్చితంగా మనం చేయాల్సిన పని ఏంటంటే, డే టైమ్ ఫ్రేమ్‌లో ఫస్ట్ పాయింట్ నంబర్ 1 బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డే టైమ్ ఫ్రేమ్‌లో మనం అనాలిసిస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించండి. డే టైమ్ ఫ్రేమ్ ప్రకారంగా చూసుకుంటే, ఈ యొక్క క్యాండిల్‌ని గమనించండి. ఎప్పుడు 7థ్ నవంబర్ 2025 అనమాట. సో, మార్కెట్ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే, ఈ యొక్క వాల్యూని అప్పటి నుంచి ఇప్పటిదాకా బ్రేక్ అవ్వలేదు. సో, ఏమవుతుంది ఈ వాల్యూ అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్‌గా వర్క్ అవుతుంది. క్లియర్‌గా ఆ విషయం మనకి ఇక్కడ తెలుస్తుందనమాట. ఓకే అండి. ఇలాగ చార్ట్ గురించి కానీ, ప్రిడిక్షన్ గురించి గానీ, సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి, ట్రెండ్ లైన్ గురించి మీరు తెలుసుకోవాలా, మీ నాలెడ్జ్‌ని ఇంకా ఎక్కువ గెయిన్ చేసుకోవాలంటే, మన జీకే హబ్‌ని 3 వీక్స్ ఆఫ్‌లైన్‌లో వచ్చి మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చండి. దానికోసమైతే బెడ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. ఫుడ్ అయితే మీదే ఉంటుంది. సో, ఇక్కడికొచ్చి తెలుసుకోవడం వేరు, మార్కెట్‌ని నేర్చుకోవడం వేరు, లైవ్‌లో మిమ్మల్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవడం వేరు. రైట్. ఇప్పుడు మనము సబ్జెక్ట్ బేస్ మీదకొచ్చినట్లయితే డే టైమ్ ఫ్రేమ్‌లో ఈ విధంగా మనకొక మంచి సపోర్ట్ వాల్యూ అయితే కనిపిస్తుంది. అలాగే రెసిస్టెన్స్ వాల్యూ ఏం కనిపిస్తుందంటే ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్సీ వాల్యూ. సో, ఈ బిట్వీన్‌లో మార్కెట్ ప్రెజెంటు మూవ్‌మెంట్ అయితే జరుగుతుంది. రైట్ సార్. ఎప్పుడైతే డే టైమ్ ఫ్రేమ్‌లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్‌ని మీరు ఫైండ్ ఔట్ చేశారో, మార్కెట్ ఇక్కడి నుంచి ఇలా కంటిన్యూ ఫాలో అవుతున్నప్పుడు, ఈ యొక్క స్ట్రాంగ్ సపోర్ట్‌ని బిలో బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే ఏమవుతుందంటే, ఈ యొక్క స్ట్రాంగ్ సపోర్ట్‌ని ఇలా బిలో బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే మళ్ళీ కంటిన్యూ ఫాల్ అనేది చూస్తామనమాట. అలా కానప్పుడు ఏమవుతుంది, దీని అబోవ్ సస్టైన్ అయితే మళ్ళీ బయ్యర్స్ కంట్రోల్‌లోకొస్తుంది. బయ్యర్స్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. అగైన్ మార్కెట్ అప్ సైడ్‌కి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ ట్రేడింగ్ డే మీరు చూడండి. డే టైమ్ ఫ్రేమ్ ప్రకారంగా చూసుకుంటే అది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనేసి మనకు అర్థమవుతుంది. మనం మేక్ ఆర్ బ్రేక్ జోన్ ఎక్కడ ఉందనేసి ఫైండ్ ఔట్ చేయడం ఇంపార్టెంట్. ఎవ్రీ డే ఒక మేక్ ఆర్ బ్రేక్ జోన్ అయితే మార్కెట్‌కి ఉంటుంది. ఆ మేక్ ఆర్ బ్రేక్ జోన్‌ని ఖచ్చితంగా మన జీకే హబ్‌కి రండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వచ్చి 21 డేస్ అంటే 3 వీక్స్ ఆల్మోస్ట్ మీరు ఆఫ్‌లైన్‌లో ప్రతిదీ ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ సబ్జెక్ట్‌లోకి వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాను, డే టైమ్ ఫ్రేమ్ తర్వాత 1 అవర్ టైమ్ ఫ్రేమ్ కూడా మీరు ఖచ్చితంగా వాచ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇప్పుడు డే టైమ్ ఫ్రేమ్‌లో స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేసాం. ఇప్పుడు మళ్ళీ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ ఎందుకు మనం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది అనే విషయాన్ని మీకు తెలుసుకుందాం. సో, ఇప్పుడు డే టైమ్ ఫ్రేమ్‌లో మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలుసుకున్నాము. ఇప్పుడు 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌ని ఇక్కడ గమనించండి. ఇక్కడ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మల్టిపుల్ టైమ్స్ ఎక్కడ రెస్పెక్ట్ చేసిందంటే, ఈ వాల్యూనైతే మల్టిపుల్ టైమ్స్ రెస్పెక్ట్ చేస్తుంది 1 అవర్ టైమ్ ఫ్రేమ్. రైట్ అండి. సో, ఇప్పుడు ఏం చేశాను 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మళ్ళీ ఇంకొక లైన్ మనం ఇక్కడ అప్లై చేసుకుంటున్నాం. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇది స్ట్రాంగ్ సపోర్ట్‌గా వర్క్ అవుతుందనేసి. ఓకే. సో, దీనికి మనం ఏం లైన్ ఏస్తున్నాం, దీనికి ఒక బ్లాక్ కలర్ లైన్ ఇండికేట్ చేస్తున్నాను. రైట్. ఇప్పుడు చూసారండి క్లియర్‌గా డే టైమ్ ఫ్రేమ్‌లో ఏదైతే వాల్యూ చూసామో, ఆ వాల్యూ నుంచి కరెక్ట్‌గా 1 అవర్ టైమ్ ఫ్రేమ్ వరకు మార్కెట్ ఏమైంది ఆల్మోస్ట్ రీచ్ అయిందనమాట. ఇప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఇక్కడ మేక్ ఆర్ బ్రేక్ జోన్ ఎలా ఉంటుంది, డే టైమ్ ఫ్రేమ్‌లోకి వచ్చి 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇది మళ్ళీ ఒక మేక్ ఆర్ బ్రేక్ జోన్ అవుతుంది. ఇది ఒక మేక్ ఆర్ బ్రేక్ జోన్ అవుతుంది. మీరు కూడా ప్రిడిక్షన్ ఇలానే చేయాల్సి వస్తుందండి. సో, ఇలా 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తున్నాం. సో, ఇప్పుడు ఏమవుతుంది 84,099 అనేది అబోవ్ సస్టైన్ అయితే మళ్ళీ మార్కెట్‌లో ఒక బుల్ ట్రెండ్ అనేది చూస్తాము. లేదు బిలో సస్టైన్ అయితే ఎక్కడి దాకా ఫాల్ చూసే అవకాశం ఉంటుందంటే ఆల్మోస్ట్ 83,518 దాని బిలో కంటిన్యూ బ్రేక్ అయితే 82,852 అనేది చూడగలుగుతామనమాట. ఓకే అండి. సో, ఇప్పుడు 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఏం చేసాం ఫస్ట్ డే టైమ్ ఫ్రేమ్‌లో మేజర్ సపోర్టు, దాని తర్వాత నెక్స్ట్ 1 అవర్‌లో ఎక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ ఉందని మనం చూసామనమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనం చేంజ్ అవుతున్నాం. నెక్స్ట్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో. సో, 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 1 అవర్‌కి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇంచుమించు వాల్యూస్ ఒకే విధంగా ఉన్నప్పటికీ ఇక్కడ చిన్న చిన్న చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్యాటర్న్ అయితే ఏమవుతుందో గమనించండి. ఇక్కడ ఇప్పుడు ప్యాటర్న్‌లోకి వేస్తున్నామనమాట. ఇంతకుముందు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడి నుంచి చూద్దాం. కంటిన్యూ ఏమైంది ఒక బేర్ ట్రెండ్ అయితే ఉందనమాట. సో, ఇది ఒక బేరిష్ ట్రెండ్. సో, లోవర్ హై ప్యాటర్న్ అయితే మనకిక్కడ రన్ అయిందనమాట. కానీ ఇక్కడ ఏమైంది క్లియర్‌గా ప్యాటర్న్ బ్రేకౌట్ అయితే కనిపిస్తుందా? ఇక్కడ ప్యాటర్న్ బ్రేకౌట్ అయితే కనిపిస్తుంది. మనకు సబ్జెక్ట్ బేస్ మీద ప్యాటర్న్ బ్రేకౌట్ అయినప్పుడు ఏమవుతుందంటే, అక్కడి నుంచి ట్రెండ్ రివర్స్ అవుతుంది. సో, ట్రెండ్ రివర్స్ అవుతుంది. ఇది ఒక రెసిస్టెన్సీ. ఓకే. ఈ బ్లాక్ కలర్ నుంచి నేను రెడ్ కలర్‌లోకి చేంజ్ చేస్తున్నాననమాట. రైట్. ఇప్పుడు నెక్స్ట్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ప్యాటర్న్ ఎలా ఉంది? 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇప్పుడు చూడండి ఇందాక ఏదైతే ప్యాటర్న్ ఉందో దానికి ఇప్పుడు ఆపోజిట్‌గా
బుల్లిష్ షేడ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. సో, ప్యాటర్న్ ఫామ్ అవుతున్నప్పటికి ఇక్కడ మళ్ళీ మనకి ఏంటంటే ఇది రెసిస్టెన్స్‌గా వర్క్ అవుతుంది. ఏదైతే రెడ్ కలర్‌లో కనిపిస్తుందో 84,099 దీని అబోవ్ మళ్ళీ సస్టైన్ అయితే ఇక్కడ యారో మార్క్స్‌తో అప్లై చేస్తున్నా చూడండి. సస్టైన్ అయితే మళ్ళీ మనకు అప్ ట్రెండ్ ఉంది. ఇప్పుడు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఏం చేస్తున్నాం వాల్యూస్ ఎక్కడెక్కడ మార్కెట్‌కి రెసిస్టెన్స్ ఉన్నాయి. దీని తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఫామ్ అవుతుంది 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో. దీని తర్వాత మళ్ళీ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఫామ్ అవుతుంది. సో, ఇప్పుడు ఏమవుతుంది? సో, ఇలా మీరు ఒక్కసారి లైన్స్ అప్లై చేసుకుంటే, ఈ లైన్స్ ఆల్మోస్ట్ 1 వీక్ మీకు వర్క్ అవుతాయండి. ఈ లైన్స్ 1 వీక్ మీకు ఆల్మోస్ట్ వర్క్ అవుతాయన్నమాట. ఫైనల్‌గా నేనేం చేస్తున్నాను 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి చేంజ్ అవుతున్నాను. సో, 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి మనం చేంజ్ అయ్యేటప్పటికి మార్కెట్ ఎక్కడ ఉంది? ఏం ప్యాటర్న్ ఫార్మ్ అవుతుంది? క్లియర్‌గా వచ్చిందండి. ఎక్కడ స్టార్ట్ అయింది మన ప్రిడిక్షన్ డే టైమ్ ఫ్రేమ్‌లో స్టార్ట్ అయ్యి 1 అవర్ దగ్గర 1 అవర్ నుంచి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కి 15 మినిట్స్ నుంచి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కి మనం చేంజ్ అయ్యామనమాట. సో, ఇప్పుడు ఈ ప్యాటర్న్ అయితే అయిపోయింది. ఏ ప్యాటర్న్? ఈ బేరిష్ ట్రెండ్ ప్యాటర్న్ బ్రేక్‌ఔట్ అయింది కాబట్టి దీంతో మనకు అవసరం లేదు. సో, ఇప్పుడు మనకు అవసరం ఉన్నదంతా ఏంటంటే, ఎక్కడైతే మార్కెట్ క్లోజ్ అయిందో 83,961 దగ్గర క్లోజ్ అయింది. దాని అబోవ్ వెంటనే 84,099 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. అండ్ ప్యాటర్న్ ఏమవుతుంది? ఒక అప్ ట్రెండ్ ప్యాటర్న్ అయితే ఫార్మ్ అయిందనమాట. సో, ఇప్పుడు ఏంటి సబ్జెక్టు 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి వచ్చినాక మళ్ళీ ఇక్కడ. సో, ఈ ప్యాటర్న్‌లో ఉన్నంత సేపు కూడా మార్కెట్ అప్ ట్రెండే వెళ్తూ ఉంటుంది. లేదు ఈ ప్యాటర్న్ లో బ్రేక్ అయిందనుకోండి. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ ఇలా లో బ్రేక్ అవుతుందో, ఈ ప్యాటర్న్ ఇలా లో బ్రేక్ అయితే బేరిష్ అవుతుంది. సో, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మనం ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్‌గా తెలుసుకున్నప్పుడు మీరు ఎటు సైడు కాల్ పొజిషన్ తీసుకోవాలా? ఎటు సైడ్ కాల్ పొజిషన్ తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదంటే ప్యాటర్ను బుల్లిష్‌లో ఉందనుకోండి, కాల్ పొజిషన్ తీసుకున్నారనుకోండి ప్యాటర్ను బేరిష్‌లో ఉంది. మీరు కాల్ పొజిషన్ ట్రేడ్ తీసుకుంటే లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్యాటర్ను బుల్లిష్‌లో ఉంది. మీరు బేరిష్ పొజిషన్ తీసుకుంటే లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్‌లో మీ ట్రేడ్ అనేది తీసుకోకుండా ఈ యొక్క ప్రిడిక్షన్ అనేది మీకు వర్క్ అవుతుంది. మీరు కూడా ఎవ్రీడే ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు మీరు మార్కెట్‌లో ఎంట్రీ తీసుకోవడానికి బిఫోరే ఈ విధంగా లైన్స్ అనేది క్లియర్‌గా అప్లై చేసి ఉండాల. మనం డే టైమ్ ఫ్రేమ్‌లో ఎక్కడైతే జోన్ అప్లై చేసామో ఆల్మోస్ట్ చూడండి ఆ జోన్‌లోకే మార్కెట్ రావడము. ఆ జోన్‌ని బిలో బ్రేక్ అవ్వలేదు. బయర్స్ కంట్రోల్‌లో మళ్ళీ కంటిన్యూ అప్ సైడ్‌కి తీసుకెళ్లడము. సో, ఇలా చూడడానికి మనము ఈ పాయింట్స్ అనేది ఎన్ని వరకు ఇక్కడ ర్యాలీ అయిందంటే ఆల్మోస్ట్ చూడండి ఆ యొక్క లో నుంచి మీరు గమనించినట్లయితే 1138 పాయింట్లు ఆల్మోస్ట్ 1100 పాయింట్స్ అనేది ఒక ర్యాలీ అనేది చిన్న విషయం అయితే కాదు. సో, ఈ విధంగా ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని ఎప్పటికప్పుడు ఫైండ్ ఔట్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, చేస్తున్న వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. అలాగే మామూలుగా మనం నిఫ్టీ గురించి మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటిమి. ఒక సబ్స్క్రైబరు సెన్సెక్స్ నేను మాత్రమే ట్రేడింగ్ చేస్తుంటానండి. నాకు సెన్సెక్స్‌లో కూడా లెవెల్స్ పోస్ట్ చేయండి అని చెప్తున్నారు కాబట్టి, ఒక సబ్స్క్రైబర్ కోసం మనం ఏం చేస్తున్నాం, సెన్సెక్స్ లెవెల్ కూడా మనం అప్లై చేస్తున్నామనమాట. సో, ఈ విధంగా రేపటి నుంచి సెన్సెక్స్ లెవెల్స్ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.